స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలనని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది, అవసరం లేదు. గత ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయం చేయలేక మేము 3 రాజధానులు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు 1,00,000 కోట్ల వ్యయం అవుతుందా అండి ఎస్టిమేటెడ్? అంటే అక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ, అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ 2.5 ఇయర్స్లో ఫేజ్ 1 అవుతుందని గతం నేను చేసిన వర్క్, నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను. అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కోసం ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు ఆ స్టీల్ అవన్నీ తుప్పు పట్టిపోయినాయి, దాని పరిస్థితి అంతా ఇబ్బందికరంగా ఉంది. చాలా కాస్ట్ మళ్ళీ పెరిగేస్తుంది కదా, మరి ఎట్లా చేస్తుంది? అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సిఈలు, ఎస్సీలు, డిఈలు వాళ్ళతో కూర్చోవాలా, వాళ్ళతో డిస్కస్ చేయాలా, దాని ప్రకారం ముందు ప్రభుత్వం అనేక కేసుల్లో వేయడం జరిగింది కోర్టులో, రైతుల తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ. ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, వీటన్నిటినీ ప్రభుత్వం తరఫున వెకేట్ చేస్తారు. అంటే అన్ని యాక్చువల్గా స్టడీ చేస్తామంటే లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలో న్యాయం చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. సార్, మొదటి సంతకం దేని మీద చేశారు? పట్టణాల్లో చెత్తబండికి సంబంధించి అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా? ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను. ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది, ఇది అయిన తర్వాత ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు, మొదటి 5 సంతకాలు ఒకటి. అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను. వాళ్ళని రమ్మన్న రివ్యూ చేస్తున్నాను. రివ్యూ చేసి డెసిషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక మాట చెప్పి ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం. అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లైనా, డ్రైన్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, లేదు సెక్రటరియట్ 5 బిల్డింగ్లు 54 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్లైనా, అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఎన్ని రోజుల్లో పూర్తవుద్దో ఒక టెంటేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయినాయి. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ క్లీనింగ్, వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్, దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా
ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకొని ఆ టెంట్ డేట్ ప్రకారం ముందుకు పోతుంది. సార్ మీరు మంత్రిగా దొంగిలించారు, చాలా వరకు మొత్తం సామాగ్రి అంతా తగ్గిపోయింది. దాని మీద విచారణ చేస్తారా? ఖచ్చితంగానండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు రాజధానిలో రోడ్లు డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేమి డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందుకు పోవడం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.